మనకు ఒకటి ఇందులో మనకు తెలిసింది ఏం తెలుసా, అనిల్ ఒక్కడే కాదు, అనిల్ తో పాటు బండి మీద ఇంకో రైట్. ఇదేనా యాక్చువల్ వెహికల్? ఇది ఇదేనా? ఇది ముందు మెరూన్, వెనకాల డార్క్ బ్లూ కలర్ జాకెట్ వేస్తుంది వాళ్ళు. పడింది నిజమే, యాక్సిడెంట్ అయింది నిజమే. కాకపోతే ఇక్కడ కొంచెం మనకు ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ పడే ముందు ఎగ్జాక్ట్లీ పడే ముందు 1 minute ముందు వచ్చి వీళ్ళు ఎందుకు ఆగిరు? ఇది అరే ఇది గీత పడ్డది ఇదేనా? ఇది మనం కింద పడే స్పాట్ ఇది ఎగ్జాక్ట్ గా. ఫాలో చేసి దీన్ని వెనకాలకెళ్ళి గుద్దినట్టు కేసు ఫైల్ చేస్తున్నాను. ఇంతకుముందు కేసు అయితే ఫైల్ చేయాలి అని చెప్పినాం. ఇప్పుడు పోయి కేసు ఫైల్ చేసి వచ్చాం. మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది అంటే మనకు మెయిన్ 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మనకి యాక్సిడెంట్ అయిందా లేకపోతే మనకి కొట్టిరా, అది మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇది గైస్ రైట్ కి వెళ్తుంటాడు. ఇప్పుడు అక్కడ పడిపోయిండు. వెహికల్ బయటికి వెళ్ళలేదు. వెహికల్ ఇక్కడ వచ్చాడు. ఈ వెహికల్ ఇక్కడ అయింది. కాచి ఇది వచ్చేసింది వెహికల్. ఆ వెహికల్ వచ్చేసింది. అలా కూడా ఆయారు. వీళ్ళ మీద వస్తుందా? అసలు నాకు ఒకటి అర్థమైతలేదు, వీడు స్ట్రైట్ గా పోయేటోడు స్ట్రైట్ గా పోకుండా సడన్ గా ఎందుకు పడిపోయాడు? డివైడర్ దగ్గరికి వెళ్తాడు, రైట్ కి వెళ్ళింది, ఇంకా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ టచ్ అయింది, ఇప్పుడు లెఫ్ట్ కి వస్తుంది వెహికల్. వచ్చింది లెఫ్ట్ కి, కింద పడుతుంది, కింద పడుతుంది. ఈ వెహికల్ లెఫ్ట్ కి వెళ్ళిపోతుంది. వాడు లేచారు, లేచి క్లియర్ గా అనిపిస్తుంది, లేచి పక్కన తీసుకుపోయారు క్లారిటీగా. ఇంతకుముందు ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని హ్యాపెనింగ్స్ వచ్చి వేరే ఇంక మళ్ళీ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఒక మనిషి వచ్చింది లోడర్. ఈ వెహికల్స్ అయినా ఆగిపోతుంది. ఈ వెహికల్స్ అయినా ఆగిపోతుంది. ఇది స్పాట్, కరెక్ట్ గా తగ్గిన స్పాట్ ఇది. ఇద్దరు మాత్రం తెలియని వ్యక్తులు మాత్రం ఇక్కడ వచ్చి ఆగినారు. దానికన్నా ముందు 5 ఆగినారు. సో ఇదే రూట్ లో మనోడు వెళ్ళిండు. వీళ్ళు ఆగిన ప్లేస్ నుంచి జస్ట్ ఒక 50 meters లో మనోడు ఇక్కడ కింద పడ్డాడు. సో వీళ్ళు వచ్చి ఆగిన 10 minutes ఇక్కడ ఏం చేసారో మనకి తెలియదు. ఇక్కడ విజయ్ శ్యామ్ అయితే అనిల్ కేసులో కొత్త ప్రాసెస్ లో ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. అయితే విజయ్ శ్యామ్ ఇద్దరు కలిసి అనిల్ యాక్సిడెంట్ అయిన స్పాట్ కి అయితే వెళ్లారు. అక్కడ రోడ్ సైడ్ ఉన్న షాప్ లో అయితే CCTV కెమెరా అయితే చెక్ చేయడం జరిగింది. అలాగే ఇద్దరు కలిసి అక్కడ షాప్ అతను కూడా అడిగారు. అతను అయితే ఇద్దరు బైక్ మీద ఇద్దరు ఉన్నారని చెప్పిండు. కెమెరాలో చూస్తే కూడా ఇద్దరే కనిపిస్తున్నారు మనకు మాత్రం బైక్ మీద. విజయ్ ఇప్పుడే కేసు ఫిల్ చేసాము, పోలీస్ స్టేషన్ CCTV కెమెరాలు ఇంకా క్లారిటీగా అనిపిస్తున్నాయి అయితే శ్యామ్ అయితే చెప్తున్నాడు. చూద్దాం అలాగే ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వెళ్తుందో.